దేవుడికి దూరం అవుతుంటే, పాపం మన జీవితంలో గూడు కట్టుకుంటూ ఉంటే మొండితనం ఎక్కువైపోతుంది. జీవితం త్వరగా సెట్ అవదు. మీలో కొంతమంది ఈ స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. నేను చేసేది తప్పని తెలుసా, కానీ బయటికి రాలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? మొండితనం ఎక్కువైపోయింది. పాపం నెమ్మదిగా డిగ్రీలు పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ పాపములో స్థాయిలు ఎక్కువైపోయినాయి. దేవుడు ఈ మాటలన్నీ బైబిల్లో ముద్రిస్తా ఉంటే, ఎందుకు ముద్రిస్తున్నాను? నా ప్రియుడు కదా వీడు, నా హృదయానుసారుడు కదా. కానీ వెయ్యాలి. ఎందుకు తెలుసా? నా ప్రియుడు, నా హృదయానుసారుడు 100 కీర్తనలు రాసిన వాడు. అతను పాడితే దెయ్యాలు పారిపోయినాయి. అయినప్పుడు కూడా అతని జీవితంలో ఇలా పతనం వచ్చిందంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి జీవితంలో పతనం రావడానికి అవకాశం లేదా? ఉన్నది. సేవకులై ఉండొచ్చు, అయినప్పటికీ పక్కా చెప్తున్నా, జాగ్రత్తగా లేకపోతే నీ జీవితంలో వచ్చేది అదే. నీ కింద 100 సంఘాలు ఉండొచ్చు, నువ్వు 1,00,000 మందికి సువార్త చెప్పుండొచ్చు, 1000 మందికి బాప్తిసం ఉండొచ్చు, బట్ స్టిల్ ఉండాల్సిన జాగ్రత్త లేకపోతే నీ పరిస్థితి అదే.